విజయవాడ ఎంపీ అభ్యర్థి కేసినేని నాని భార్య పావని ప్రచారం జోరుగా సాగుతోంది. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం 36వ డివిజన్లో ఆమె ఇంటింటి ప్రచారం చేశారు. ఈ ఎన్నికల్లో కేసినేని నాని గెలుస్తారని కార్యకర్తలు ఎంతో ఉత్సాహంగా ఉన్నారన్నారు. నియోజకవర్గంలో స్థానికంగా ఎటువంటి సమస్యలు లేవని, విజయవాడ అభివృద్ధికి కేసినేని నాని కట్టుబడి ఉన్నారని ఆమె తెలిపారు. తన హయాంలో కేసినేని నాని పలు అభివృద్ధి పనులు చేపట్టారని, దాదాపుగా 10,000 కోట్ల అభివృద్ధి పనులు చేశారని చెప్పారు. విజయవాడ వైసీపీ పార్లమెంట్ అభ్యర్థి కేసినేని గారి సతీమణి పావని గారు కూడా ఇంటింటి ప్రచారంలో భాగంగా పాల్గొంటున్నారు. రెస్పాన్స్ ఏ విధంగా ఉంది అనేది వారి మాటల్లోనే తెలుసుకుందాం. కేసినేని నాని గారికి సపోర్ట్ గా మీరు తిరుగుతూ ఉన్నారు. ఎలా ఉందండి రెస్పాన్స్? మీ వెనక వాళ్ళని చూస్తుంటేనే అర్థమవుతుంది, మంచి రెస్పాన్స్ కనిపిస్తుంది మీ మాటలో. బాగుంది. మేము ఇవాళ సెంట్రల్ నియోజకవర్గంలో 36వ డివిజన్లో ప్రచారం చేస్తూ ఉన్నాము. మన కార్పొరేటర్ బాలి గోవింద్ గారు, అట్లాగే క్యాడర్ అంతా కూడా, మొత్తం స్థానిక నాయకత్వం అంతా కూడా చాలా హ్యాపీగా ఉన్నారు అందరూ కూడా. ఎందుకంటే జూన్ 4వ తారీఖు తర్వాత జగనన్న ప్రభుత్వం ఏర్పడుతుంది. దానికోసం ఇప్పటి నుంచే అందరూ సమాయత్తం అవుతున్నారని అర్థమవుతా ఉంది. ఉదయం మేము శ్వేత గారితో కూడా మాట్లాడాము. ఆవిడకి కూడా మంచి రెస్పాన్స్ వస్తుంది. కొన్ని సమస్యలు ఏవైతే ఉన్నాయో వారితో చెప్తూ ఉన్నారని. మీరేం వింటున్నారు ప్రజల దగ్గర నుండి? వారి సమస్యలపై ఏమన్నా చెప్తున్నారా మీతో? స్థానికంగా పెద్ద సమస్యలు అంటూ ఏం లేవండి. ఇక్కడ ముఖ్యంగా విజయవాడ ప్రజలందరూ కూడా వారికి కావాల్సింది ఏంటంటే మౌలిక వసతులు, రోడ్లు, డ్రైనేజు, వాటరు, కరెంటు. ఇంతకు మించి ఎక్కువ ఎక్స్పెక్ట్ కూడా చెయ్యరు వాళ్ళు. అట్లాగే జగనన్న సామాజిక న్యాయం అనే ఒక చారిత్రాత్మకమైన నిర్ణయం ద్వారా ప్రతి ఒక్కళ్ళకి కూడా వాళ్ళకి ఎంతవరకు అవసరము, ఆసరా ఎంతవరకు ఇవ్వాలి అనేది ఆయన చూసుకుంటా ఉన్నారు. కాబట్టి అందరూ కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. ఇప్పటి వరకు మేము చాలా మందిని వాళ్ళ కలుస్తూ ఉన్నాము. అందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు ఈ ఏరియాలో అంతా కూడా. వెనెవర్ అంటే నానిగారితో మాట్లాడినప్పుడు విజయవాడ అభివృద్ధికి నేను కట్టుబడి ఉన్నానంటూ ఆయన ప్రతిసారి చెప్తూనే ఉంటారు. సో ఆయనకి పర్సనల్ ఎజెండా ఏముంది? విజయవాడకి ఆయన ఏం చేయాలని కోరుకుంటున్నారు రాబోయే రోజుల్లో? ఇప్పుడు నానిగారు 2014-19 అట్లాగే 19-23 ఏం చేశారనేది విజయవాడ కాన్స్టిట్యున్సీ ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నారు. ఆయన ఎప్పుడు కూడా తన సొంతానికి ఏం కావాలని ఆలోచించుకోకుండా నన్ను ఈ ప్రాంత ప్రజలు గెలిపించారు కాబట్టి వాళ్ళందరికీ నేను ఏం చేయగలను, నా సాయశక్తిలా ప్రయత్నించాలని అనుకుంటూ ఉంటారు. ఎక్కడ ఏ అవసరం ఉంది అది తప్పనిసరిగా తీరుస్తూ ఉంటారు. అట్లాగే నానిగారు ఎప్పుడు కూడా 2014 నుంచి కేసినేని భవన్ అని చెప్పి విజయవాడ హార్ట్ ఆఫ్ ద సిటీలో మాకు ఒక సెంట్రలైజ్డ్ ఆఫీస్ ఉంటుంది. ఎవరు అక్కడికి వెళ్ళినా కానీ వారికి ఏ అవసరమైనా, చిన్నవారు అవనండి, పెద్దవారు అవనండి, అది పర్సనల్గా అవసరం అవనండి, లేదంటే కమ్యూనిటీ అవసరం అవనండి, లేదంటే కంప్లీట్గా కాన్స్టిట్యున్సీకి అవసరమైంది కానివ్వండి, ఏదైనా కానీ ఒక రీజనబుల్ కాజ్ ఉంటే కనుక తప్పనిసరిగా అది చేస్తూ ఉంటారు. అట్లాగే నెక్స్ట్ ఈ ఏదైతే ఈ 10 సంవత్సరాలు ఆయన చేసినటువంటి అభివృద్ధి పనులు ఉన్నాయో అవన్నీ కూడా ఆల్మోస్ట్ 10,000 crores వాల్యూ ఉన్న వర్క్స్ చేశారు. అవన్నీ కూడా వితౌట్ ఎనీ పర్సనల్ ఆయన స్వలాభం లేకుండా చేసినటువంటి పనులు. అట్లాగే 3వసారి గెలిపించుకుంటే యాజ్ ఎ హ్యాట్రిక్ ఎంపీ ఇప్పటికే ఆయన కేంద్రంలో తనకున్న పలుకుబడితో ఏ పనైనా సాధించుకోగల నాయకుడు. నెక్స్ట్ కనుక ఇంకొకసారి మళ్ళా మన విజయవాడ కాన్స్టిట్యున్సీ ప్రజలు ఆయన్ని గెలిపిస్తే ఆయన ఏం చేయగలను అనేది మాటల్లో చెప్పకుండా డెఫినెట్ గా చేసి చూపిస్తారు అని మా అందరి నమ్మకం. తప్పనిసరిగా కేసినేని నాని గారు హ్యాట్రిక్ ఎంపీగా విన్ అవుతారు. మీరందరూ కూడా ఆయన ఏం చేస్తారు అనేది చూస్తారు తప్పనిసరిగా. మరొక ప్రశ్న, ఇప్పుడు మొత్తం మేనిఫెస్టో గురించే మాట్లాడుకుంటున్నాం. ఎందుకంటే నవరత్నాల్ని చేసి చూపించి అని జగన్ గారు చెప్తున్నారు. 99% అందులో నెరవేర్చారు. మరోపక్క కూటమి మేనిఫెస్టో కూడా రిలీజ్ చేశారు. సో ఈ మేనిఫెస్టో గురించి మీ అభిప్రాయం ఏంటి? కూటమి మేనిఫెస్టో కాపీ క్యాట్ అండి. అది మీరు అందరూ, మేమే కాదు, ఆఖరికి చదువుకొని వారు, రోజువారీ పనులకు వెళ్లేవారు కూడా ఏమ్మా ఎలా ఉంది మరి ఇట్లా వాళ్ళ మేనిఫెస్టో ఇట్లా రిలీజ్ చేస్తున్నారు అంటే మేమెవ్వరము వాళ్ళెవరిని నమ్మే పరిస్థితి లేదు. జగన్ గారు వచ్చారు, మాకందరికీ కూడా ఇట్లా కావాల్సినవన్నీ అందిస్తా ఉన్నారు. మాటలు చెప్పే ప్రభుత్వం మాకొద్దు, తప్పనిసరిగా ఈ కూటమి ఓటమి చెందబోతోంది అని అందరూ కూడా చెప్తా ఉన్నారు. అపోనెంట్ మీద మీ మాట? సారీ, ఓకే, సైలెన్స్ ఇస్ జస్ట్ ఎ వర్డ్ అంతే. జై జగన్.